సో ఈరోజు మనం ఇన్స్టాల్ చేయబోయేది అనకొండా సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ అనకొండా సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ అవుతుంది? మనకి పైథాన్లో వర్క్ చేసుకోవడానికి కోసం ఒక ఇంటర్ఫేస్ లాంటిది అనమాట. సో పైథాన్ డిఫరెంట్ వేస్లో రన్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ ఫైల్లో మనం రాసి కోడ్ .py సేవ్ చేసి సో పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఓపెన్ చేసి రన్ చేసుకోవచ్చు. అవుట్పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి. లేకపోతే మనకి పైథాన్ ఐడిఎల్ఈ ఉంది, అది కూడా నేను వీడియో చేసి మన ప్లేలిస్ట్లో ఇన్స్టలేషన్ ప్లేలిస్ట్లో పెట్టాను. సో స్టార్టర్స్ అయితే కనుక మీరు ఐడియాని యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్స్ రన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం అనకొండా అనేది యూజ్ చేస్తారనమాట ఎక్కువ కంపెనీస్లో ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు. సో అనకొండాలో మనం జూపిటర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే స్పైడర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో వాటిని కూడా యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి ఇవన్నీ ఫ్రీ అనమాట. సో ఇవన్నీ ఫ్రీయే, వాటి ఇన్స్టలేషన్స్ చూద్దాం. సో అంతకంటే ముందర మీరు మన ఓంకార్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఓంకార్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. సో దీన్ని ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఫేస్బుక్లో కూడా మనకి ఛానల్ ఉంటుంది. సో దీన్ని కూడా ఫాలో చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మనకి వచ్చేటప్పటికి ఇక్కడ అనకొండా డౌన్లోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ అనకొండా డౌన్లోడ్లో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అనకొండా డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి షో ఫోల్డర్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిన ఫోల్డర్ అయితే మనకు కనబడుతుంది, డౌన్లోడ్ అయిన అనకొండా అదైతే కనబడుతుంది. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేసి సో ఎస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు అనకొండా 3 అనే వర్షన్ మనకి సెటప్ ఫైల్ ఇక్కడ రెడీ అయింది. సో ఇక్కడ అన్ని రూల్స్ చదివేసి సో ఐ అగ్రీ అని క్లిక్ చేసి జస్ట్ మీ, నా ఒక్కడికి మాత్రమే కాబట్టి జస్ట్ మీ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. సో ఏ పాత్లో అయితే మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ సెటప్ ఫైల్ని సో ఆ పాత్లో సెట్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ స్లీట్ డ్రైవ్ కాబట్టి స్లీట్ డ్రైవ్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో యాడ్ అనకొండా పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నాట్ రికమెండెడ్ అని చూపిస్తుంది. సో నేను తీసేస్తాను ఇక్కడ. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి నేను i7 యూజ్ చేస్తున్నాను. 16 GB ర్యామ్, 64 బిట్ మెమరీ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో డిస్ట్రిబ్యూషన్ ట్యూటోరియల్ ఏం అవసరం లేదు. ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనం అనకొండా అని క్లిక్ చేయగానే అనకొండా నావిగేటర్ అనేది వచ్చింది. సో దీని మీద ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే సో మనకి ఇక్కడ డిఫరెంట్ వచ్చినాయి. అనకొండా నావిగేటర్, అనకొండా పవర్ షెల్ ప్రాంప్ట్, సో డిఫరెంట్ వచ్చినాయి. నెక్స్ట్ స్పైడర్ కూడా వస్తుంది. సో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. అనకొండా నావిగేటర్ ఓపెన్ చేస్తున్నాను. సో అనకొండా నావిగేటర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి వచ్చేసినాయి. సో చెప్పినట్లుగా మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి ఒకే చోట ఉండేది నా సాఫ్ట్వేర్ అనకొండా అనమాట. సో ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్, జూపిటర్ ల్యాబ్, నోట్బుక్ అండ్ నెక్స్ట్ పవర్ షెల్, క్యూటీ కన్సోల్, ఆర్కిల్ ఎస్క్యూఎల్కి సంబంధించింది, నెక్స్ట్ స్పైడర్, ఆరెంజ్ 3, పైచామ్, ఆర్ స్టూడియో ఇన్ని ఒక చోట అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం దేన్ని కావాలంటే దాన్ని లాంచ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బేస్ అనేది ఎట్లా ఉందో చూసుకోండి ఇక్కడ. సో బేస్ రూట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నోట్బుక్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాంచ్ మీద క్లిక్ చేశాను. సో మనకి ఇక్కడ లోకల్ హోస్ట్ అనేది ఒకటి ఇచ్చేస్తుంది అనమాట. లోకల్ హోస్ట్ ఇట్లా 8888 అండ్ /3 అని ఇస్తుంది. సో ఇక్కడ మనం ఏదన్నా కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి అంటే అది ఎక్కడ మనకి డెస్క్టాప్లో కావాలంటే డెస్క్టాప్లో చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ డెస్క్టాప్ మీద మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, పైథాన్ సంబంధించింది. సో పైథాన్ 3 అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం పైథాన్ సంబంధించిన కోడ్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి, అని ఇక్కడ రాస్తున్నాను. సో రన్ చేసుకోవడానికి కోసం ఇక్కడ రన్ క్లిక్ చేస్తే మన అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది.
సో ప్రింట్ ఆఫ్ సో ఇట్లా రాస్తున్నాను, రన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్స్ అన్ని జనరేట్ అవుతాయి. అట్లాగనే మనకి ఈ అనకొండలో స్పైడర్ అనేది ఉంటుంది. స్పైడర్ కూడా ఇట్లా లాంచ్ క్లిక్ చేసాము అంటే కనుక మనం స్పైడర్ని కూడా స్పైడర్లో ఏంటంటే అడ్వాంటేజ్ మనకి లెఫ్ట్ సైడ్ ఇన్పుట్స్ ఇస్తాము, ఇక్కడ రైట్ సైడ్ డౌన్ వచ్చేటప్పటికి అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ అప్పర్ సైడ్ వచ్చేటప్పటికి మనకి వేరియబుల్ ఎక్స్ప్లోరర్ అనేది పైన రైట్ సైడ్ అప్పర్లో ఇక్కడ నేను రాస్తాను ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో L1 రాశాను. ఇక్కడ నేను రన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో వేరియబుల్ ఎక్స్ప్లోరర్ కావాలంటే వేరియబుల్ ఎక్స్ప్లోరర్, ఇక్కడ ఏమన్నా వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాము అంటే కనుక దానికి సంబంధించిన అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తాం. సో ఇక్కడ మనం ఏమేమి వేరియబుల్స్ ఇస్తున్నాం, ఏ బి తీసుకున్నాము, ఇక్కడ ఆ వాల్యూస్ ఏమో ఇక్కడ డిస్ప్లే అయినాయి, దానికి సంబంధించిన అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా స్పైడర్ అనేది యూజ్ చేస్తాం. ఎక్కువగా మనం స్పైడర్ అనేది ఎంఎల్ ప్రాజెక్ట్స్కి, డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఈ స్పైడర్ అనే అప్లికేషన్ యూజ్ చేస్తాం. ఇంకా చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఇట్లా మనం అనకొండ నావిగేటర్ యూజ్ చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకుంటాం. అసలు ఎందుకు అనకొండ నావిగేటర్ అంటే ఆర్గనైజేషన్స్, చాలా కంపెనీస్ అనేవి ఈ అనకొండని యూజ్ చేస్తూ ఉన్నాయి. సో అందుకోసం మనం రియల్ టైంలో వర్క్ చేయాలి అంటే కనుక మనం అనకొండని యూజ్ చేస్తూ నోట్బుక్ని కానీ స్పైడర్ని కానీ ఏదో ఒక అప్లికేషన్ని యూజ్ చేస్తూ అన్నీ సేమ్ లాగానే ఉంటాయి. మనం క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి తెలుసుకొని మనం ఆ సాఫ్ట్వేర్లో మనం రన్ చేసుకుంటాం.